అసమాన అద్వితీయుడు, అనాది కాలాన్ని నుంచి ఉన్నవాడు, ఈ ప్రపంచాన్ని నిర్మించిన ఆది సంభూతుడు ఆయనే. ఆయన తిరిగి వచ్చినప్పుడు అతని కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నాయి. అతని రాకతోనే ఈ పంచభూతములంతా ఏమైపోతున్నాయి? మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతున్నాయి. ఆయన కన్ను పాపాన్ని చూడలేనంత నిష్కల్మషమైనది తండ్రి ఆలోచన, తండ్రి మనసు అయితే అదే మనసు క్రీస్తు వారిది. ఆయన పాపం చూడలేదండి, కల్మషాన్ని చూడలేనంత మంచి కళ్ళు ఆయన. అతని కళ్ళు అలాంటి ఆయన పాపాన్ని కళ్ళతో చూడటానికి కూడా ఇష్టపడని గుణం కలిగిన ఆయన పాప భారాన్ని మీద వేసుకుని వచ్చాడు. చూసారా, అది ఆయన క్యారెక్టర్. అర్థమవుతుందా? కళ్ళతో కూడా పాపాన్ని చూడటానికి ఇష్టపడని ఆయన కళ్ళతో కూడా పాపాన్ని చూడలేడు ఆయన, కానీ ప్రపంచ భారాన్నే మీద వేసుకొని ప్రపంచ పాప భారాన్ని మీద వేసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. చూసారా, అది అండి ఆయన గొప్పతనం. ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్లో వ్రాయబడిన ఈ అద్భుతమైన సంగతి మనం చూసుకోగలిగితే ఆయనకు మించిన వారు, ఆయనకు సరిపోయిన వారు 3 లోకాలలో, ఈ 3 కాలాలలో ఎప్పుడు ఎక్కడ ఎవరు లేరు. ప్రియమైన దేవుని వాళ్ళారా,